పేదవాడి జీవితానికి అతిపెద్ద శాపం వైద్యం. విద్య అయితే తమ బిడ్డల్ని చదివించలేకపోతే తీసుకెళ్లి పనుల్లో పెట్టుకుంటారు, కానీ వైద్యం అందకపోతే అనారోగ్యం, ముదిరిపోవడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం. ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరిగి అక్కడే దారిలోనే చచ్చిపోయిన వాళ్ళు, ఆ ఆసుపత్రుల బెడ్ల మీద చచ్చిపోయిన వాళ్ళు వందలు వేలు. ఆ వైద్యానికి సంబంధించినటువంటి సమస్య అలాగే ఉండిపోయేది దశాబ్దాలుగా. ఆ సమస్యకి పరిష్కారం కిందన, ఎందుకంటే వసతులు తక్కువ, ఆసుపత్రుల్లో వచ్చే పేషెంట్లు ఎక్కువతో సుదీర్ఘకాలం పాటు నడిచినటువంటి ప్రక్రియకు ఒక ముగింపు పలుకుతూ పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ అన్నటువంటి దానికి రూపకర్త వైఎస్ రాజశేఖర రెడ్డి. 108 అనేటటువంటి వెహికల్స్ ద్వారా రోడ్డు ప్రమాదాలలో గాయపడ్డటువంటి వాళ్ళకి కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకోసం సత్యం రామలింగరాజు గారు చేసినటువంటి కృషితో బతుకుతున్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఆ వ్యవస్థని ప్రభుత్వం తరపున తీసేసుకుంటూ దాన్ని రాజశేఖర రెడ్డి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద మార్చిన తర్వాతన అది వాళ్ళది పీక్కున్నారు, ఈయన సొంతగా చేసింది ఏంటి అని చెప్పి విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో సొంతగా ఆలోచించింది పేదవాడికి ఉచిత వైద్యం, అది కూడా కార్పొరేట్ ఆసుపత్రులు. ఆనాటి నుండి ఈనాటి వరకు తీవ్రమైనటువంటి అనారోగ్యం పాలైనటువంటి ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందుతోంది. అయితే క్రమంగా ప్రభుత్వాలు ఈ కార్పొరేట్ వైద్యం అందుకున్నా, లేదంటే ఆపరేషన్స్ ఇట్లాంటి ఆసుపత్రులు చేయించుకున్న పేదలు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు అది కొనసాగించేటప్పటికి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాం కదని ఓట్లేం వేయట్లేదు. దీంతో నిదానంగా ఈ స్కీమ్ మీద ప్రభుత్వాల ఆసక్తి చచ్చిపోయింది. దాని పర్యవసానం ఇప్పుడు అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఈ లోపుగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయింది. కేంద్రం ఆయుష్మాన్ భారత్ అనేటువంటి పథకం కిందన ఈ ఆరోగ్యశ్రీ తరహాలోనే దేశవ్యాప్తంగా సేవలు అందిస్తుంది. యాక్చువల్గా ఈ కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో టేకప్ చేసిన తర్వాత ఈ 6 నెలల్లో, నోట్ దిస్ పాయింట్, 6 నెలల్లో ఈ నవంబర్ దాకా, ఈ ఏడాది నవంబర్ దాకా 1 కాదు 2 కాదు ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 74.5 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించింది ఆయుష్మాన్ భారత్ కింద. దాని పేరే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నవంబర్ 30 నాటికి. అంటే మరి ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా పెట్టుకుందా? ఇది తేలాల్సిన అంశం.